హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అలా తినడం వల్ల పోతాను. అంటే ఏ సీజన్ పండ్లు ఆ సీజన్ లో తింటేనే మన హెల్త్ కూడా మంచిది. అవి బుడబుడు ఉంటే ఇంకా మంచిగా ఉంటది. కొద్దిగా ఎండిపోయినట్టు అయితే ఇంకా కమ్మగా ఉంటాయి. అంతే బ్లాక్ ఉండాలి. బ్లాక్ ఉండాలి, ఎర్రగా ఉండాలి. లోపల బాలమ్మ కలర్, ఎర్ర కలర్ కాదు, బాలమ్మ నా లెక్క ఉండాలి. నీ లెక్క ఉంటే ఎర్రగా ఉంటే తీయగా ఉండయి. ఓకే, అవి ఎవరి ఇంటికి అనుకుంటుండ్రా? బుచ్చక్క పిన్నోళ్ళ ఇంటికి పోతాం మేము. బుచ్చక్క పిన్ని అల్లు ఎక్కడ ఉంటది? అల్లు గీనే మా ఇల్లు పక్క పోంటే వాళ్ళు వేముల వాడకేండ్రు. ఇక మేము మీరు దొంగతనానికి పోతారు. పాపం ఎప్పుడు తెంపుకోమని తెంపుకుంటాం. మేము అడగం చేయం పోయి తెంపుకుంటాం. ఒక ఫ్యామిలీ లెక్క ఉంటాం కాబట్టి కాబట్టి నేను ఫీలింగ్స్ ఉండయి. కూడా లేదు, సత్తన్నోళ్ళ ఇంటికా నుంచి, సత్తన్నోళ్ళ దుకాణం కాడ నుంచి, ఆఫీస్ కాడ నుండి, మా ఇంటి కాడ నుంచి దొంగతనం చేసినవి తీయగా ఉంటాయి. ఇంకా అల్లనెరలలో ఉప్పు అద్దుకొని ఇంకా మంచిగా ఉంటాయి. లేట్ చేయకుండా ఉప్పు ఉంటుంది. ఉప్పుతోనే టేస్ట్ నాకు ఎందుకు నచ్చి పోతుంది. మరి ఎందుకు నీళ్ళు ఉడుతున్నాయా? మాకు పసిగా నువ్వే తెంపియాలి. అవి చెట్టు మించి ఇట్లా పడ్డాను. గుమ్మడి పండు వాటికి పలిగినట్టు వలుగుతాడు. గుమ్మడి పండు వాటికి పలిగినట్టు వలుగుతాడు. కాదు కానీ నేను కింద క్యాచ్ పడతా, నువ్వు ఎక్కి ఇసిరి. అంటే ఏంటి ఒక్కొక్కటి తెంపుకుంటున్నా? లేదు, చెట్టు వాటి దులుపుడే. మొన్న ఒకసారి వచ్చి దులిపిన. ఇగో ఫ్రెండ్స్, ఇదే చెట్టు. పండ్లు బాగానే ఉన్నాయి. మొన్న వర్షానికి ఫుల్ పడ్డాయి. ఊపుతా అందా చూడాలి. పడే సపడకాయ లేడున్నాయి. ఊరాకి ఊపితే చెట్టే కదులుతుంది. ఊరాకి ఊపితే చెట్టే కదులుతుంది. చెట్టే కదులుతుంది. ఇన్ని రోజులు చూస్తే ఆగరా తినరా తిను. మేకకి ఇట్లా తింటాయి నేచురల్. అంటే నువ్వు మేకవా? అమ్మతోడు ఇన్ని రోజులు కథం చేయాలి. మేమైతే చెట్టు కింద దాకా వచ్చినాం. ఇక నేను రెస్ట్ తీసుకుంటా అన్న. ఈయన ఎక్కుతే తెంపితే నేను ఏర్తా. ప్రశాంత్ అన్ననేమో చూస్తా, అది ఇస్తాడు, చూస్తాడు. మీరు కాలు ఇస్తే నేను తింటా. ఏరినాక తింటాడు. కొంచెం కర్రగుండి మేము కవర్లు కూడా తెచ్చుకున్నాం తెలుసా, బగ్గ పడతాయని. కానీ పడకపోతే బుగ్గ బతుకుతాయి. 2 కవర్లు తెచ్చుకున్నాం. ఆ పచ్చని ఎక్కువ బిడ్డ తీసుకుపోతాడు. మన ఎన్సిక్ కావాలి. ఇంకొక దానిలో పాకు. ఇక నువ్వు ఇట్లా ఊపితే మొత్తం పడతాయి. ఊపు, నువ్వు ఊపు. ఇక్కడ ఎక్కుతాడు కానీ చెట్టు సెట్ అవుతుంది. వర్షం పడుతుంది. సంథింగ్ ఏదో పడ్డది. ఏముంటుంది మంచిది. ముసలి మంచిది ఇవే ఉంటాయి. పర్సు ఇది ఇవే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కేద్దాం. ఒకటి కింద పడ్డది. ఇప్పుడు గాడి ద్వారా పెట్టినాకో నేను ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. అదే మొక్కు దేవునికి. గాడి ద్వారా పెట్టాలను బాగానే ఉన్నాయి. పైన గాడి ద్వారా పెట్టాలి. నువ్వు వచ్చి కింద పడుతుంది. గిఫ్ట్ బాగున్నాయి. కానీ గంట పడితే ఏమనిపిస్తాను. ఇది ఎక్కువ అంటే రాసక్కలు ఎక్కి అంతే, కాళ్ళతో చేతులతోనే. ఏరాలే. అది పడ్డానుకో నువ్వులే నువ్వు అక్కడ అటు అరే కాదు, అవి మీద పడ్డా అనుకో. అవాగో పడతాను లే. ఓకే, రెడీ. నువ్వులే పడతాయి. అబ్బా కదా నాకే అవి పడతాయి. ఇక అమ్మ చూడే ఏ చీ పట్టాను వస్తున్నాయి. అగా నేను వీడియో ఆఫ్ చేసి మొత్తం ఏరుకుంటావు. ఇంకెక్కు వెంకటేష్ నువ్వు చెట్టు ఎక్కియాలి. వెంకటేష్ మస్తు
కానీ దులుపు చెల్లి దులుపు దులుపు గుండ్లు పలుకుతాయి. నా నెత్తి మీద పడ్డది, నా నెత్తి మీద పడ్డది. నెత్తి అంతా ఇట్లా సమర్ అయింది ఫ్రెండ్స్. బగ్గా పడ్డాయి, ఇగో ఏరుతున్నా. పెద్ద పెద్దవి పడ్డాయి. బాగా ఖరాబ్ అయిన ఏరకు ఒక ఇటుకెనుకున్నాయి రెండు, ఇటుకెనుక ఉన్నాయి రెండు. అది ఉండి ఎప్పుడు దిగి ఏరితే ఏమైతే దిగేరుడా మరి నేను ఎప్పుడు రావాలి దిగి. ఓ రామా అగో మా పొత్తు ఇవి నువ్వు ఏరుతానా మేము ఊపినాయి అంటే చాలా అగో రెండన్న 5 ఏరినావు, అగో రెండన్న 5 ఏరినావు. ఏరుకో చాలు అంతే ఇక మళ్ళా మాకు కావద్దా? ఇవి తింటేనా? ఇక్కడ ఉన్నదన్న పచ్చన్న ఒకటి, అది సిల్క ఉడికింది అద్దు. అగో గుండు పలుకుతాయి చెప్తాను దొరుకుతాయి. గట్టిగా ఇంకెంత గట్టిగా దులపాలి. వావ్ వావ్ వర్షం, అల్ల నేర వల్ల వర్షం పడుతుంది. నింపుడే అమ్ము కచ్చుడే ఇటుక పిల్ల మీద పడి ఇటుక పిల్ల దెబ్బకు బ్లాక్ అవుతుంది. పడి అవి గోడకు పడి గోడ మరకలు అవుతుంది. నా నెత్తిన పడ్డాయి, నా నెత్తి మరకలు అయింది. ముగ్గురికి పోతాయి. నువ్వు మంచిగా ముచ్చట పెట్టుకుంటే మంచిగా నేర్తానుగా నువ్వైతే. అయ్యో గోష్లో నింపుతానుగా, గోష్లో నింపుతానుగా. 2 చేతులు నింపింది అటు ఇటు. ఇంకేం మొత్తం ఏరుకున్నదా ఇవి ఎవలయి దా నీకు ఆడు ఉంటాయి. ఇప్పుడు వర్షం పడుతుందా అని నీకే దా ఏరుకుంటావా? స్టీ కావాలా నీకు? దా ఏరుకుంది దా. దులపండి దులుపుడు ఇక సుడికి వస్తావా మరి మెల్లగా జాగ్రత్త పైన ఉంది. నా గుండు పలుకుతాంది. సార్ ఇక ఏరుకోరు, ఇక నేను దిగుతాను. ఇక ఏరుతా పచ్చి అరే ఏరవారా ఏరినా కీరు నేను తింటా. ఇంకా ఏరు రే ఏరినాక తింటావా? దునుకో దునుకన్నా దులుపుడు కాదు. చాలుగా నాకు ఎక్కంగా ఎక్కొచ్చింది, దిగంగా దిగొస్తుంది. ఓకే పట్టు దొరికింది. అక్కడ ఏరుకప్ప అక్కడ చుట్టుకో అప్ప ఏరుపా నీకేరినా నీకే నువ్వే తిని నువ్వే తిని నాకు మరి నువ్వేరు నాకు కవర్ నింపినాం. తీరదానికే మోసొస్తానట, దులిపినానికేమో మోసరాలే. ఓకే ఇక్కడ తింటాను ఫ్రెండ్స్. తీరినప్పటి నుంచి బర్రెలు ఎక్కడ తింటుండే, బర్రెలు ఎక్కడ తింటుంది. నా నోట్లో అయితే 2-3 ఉన్నాయి. ఇగో గిడు ఉన్నాయి వెంకటేష్, గిడు ఉన్నాయి. ఇగో గిడు ఉన్నాయి, ఒకటే కాడ 3 ఉన్నాయి. గుడు మంచిగా ఉన్నాయి, ఏం కదా. పొలక నీయచ్చు ఖరాబ్ అయినాయి, మంచి మనం తీసుకోవచ్చు. మంచి మనం తీసుకోవచ్చు. ఖరాబ్ అయినాయి వాళ్ళని అడుగు తీయచ్చు. అక్కడ బండ మీద ఒకటి ఉందా, ఇక్కడికి కనబడతాం బండ మీద. అక్కడ నీట్గా ఉన్నావు, కంతా మంచిగా ఉన్నది.
వేసుకో అట్లా వేసుకో. దీంట్లో ఉంటాయి ఆకుల్లో బాగుంటాయి. ఇగో ఇవి పట్టుకోబా. ఇగో కొన్ని ఏరుకొని వస్తా. ఇవి పట్టుకోబా. గిన్నెలో పోయి బాటిల్లో పోసి లేదు పెద్ద బకెట్లో పోసి దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కవర్లో పోయాలి. ఏమన్నా పల్లెంలో పోద్దాం. అలా పోయి మెల్లగా పోయి మెల్లగా పోయి నాగయ్య నాకు తెలిసి ఆగుతాయి. మెల్లగా పోయి బాగా అలాగే పోయాక ఫ్రెండ్స్ కలర్ అంతా పోతుంది, టేస్ట్ మొత్తం పోతుంది. కలర్ మొత్తం పోతుంది. ఆ ప్లేట్ అది మన అది హోలీకి ఆడుతాం చూడు కలరు గట్ల అయితే ఒక్కదానికి ఎంత కలపం కలుపుతలే బయట వాడేకు. అవి అవి మంచిగా మరి అవి కూడా ఒకసారి దాంట్లో వేసి మెల్లగా తీసుకుంటా పోయి ఇంకో పల్లెం కాదుగా అవన్నీ మట్టిగా. ఫ్రిడ్జ్ లో కాయ తింటే ఇంకా టేస్ట్ చేస్తాను. అలాగే ఇంకో ప్లేట్ వేస్తాను. అనే అసలు కడగద్దు, కడిగి తింటే టేస్ట్ పోతుంది కానీ ఇక నా కింద అక్కడ అంత మంచిగా లేదు ఆ ప్లేస్, అందుకని కడిగి తిన. దుమ్ము మట్టి ఉసుకే అన్నది రెండు ప్లేట్లా ఇప్పుడు అన్నం తిన్నాడు తినచ్చు కలుపుకొని. ఇంకా విలేజ్ కుకింగ్ వాళ్ళు చేస్తారు చూడు, చిన్నపాటి విలేజ్ కుకింగ్. ఇంతేనా? ఇంకంది ఇంకా పల్లె నాకు ఇచ్చి ఈ పల్లె మీరు ఉంచుకోరు. ఫ్రెండ్స్ వాటర్ చూసి ఏ కలర్ అయినాయో రైట్ చెప్తారు ఆగట్లా వేసి నీళ్ళు మీద పోయాలి కానీ నీళ్ళు పోసులు లేదండి ఆగం అవుతాయి. ఇవి మన ఫ్రెండ్స్ పెద్ద ప్లేట్ నాకన్నమాట, ఇది నాకన్నమాట. ఇక నాకు గింజలా నాకు తొండి మేము చిన్న గింజలు అల్లేస్తాం, అది నీకు ఈ తొండి గట్లుండది లేదు కానీ నీకు నెంచి కన్నాం కాబట్టి నెంచి పట్టుకుపోయా రెండు ఇస్తాం నెక్స్ట్ మందం చాలు ఫ్రెండ్స్. కానీ టేస్ట్ అయితే మంచిది, కొద్దిగా ఉప్పు అద్దుకొని తింటే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇవరకు ఏరే రచన కాబట్టి చిమట అవుతుంది బొగ్గ. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.